సో ఇప్పుడు మీలో ఎవరైనా ఒకరు వచ్చి సో అందరు దేశాలు చెప్పారు, ఇండివిజువల్గా కాంటినెంట్స్ చెప్పారు, ఫిజికల్ ఫీచర్స్ చెప్పారు. సో ఇప్పుడు నేను ఇక్కడ వరల్డ్ మ్యాప్ పెట్టా. ఇందులో నాకు ఒక 20 సరస్సులు ఐడెంటిఫై చేయాలి. నేను అడుగుతా ఎక్కడెక్కడ ఏమేమి లేక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ లేక్స్ అవన్నీ ఐడెంటిఫై చేయాలి. సో ఎవరు వస్తారా రండి. ఏం పేరు? సునీత హస్విని సార్. క్యాస్పియన్ సీ ఎక్కడుందో చూపి. గ్రేట్ బియర్ లేక్ ఎక్కడుంది? గ్రేట్ స్లేవ్ లేక్ ఎక్కడ? లేక్ ఐర్ సరస్ ఎక్కడుంది? ఐర్ సరస్. విక్టోరియా సరస్ ఎక్కడుంది? టాంగానికా సరస్ ఎక్కడుంది? మలావి లేక్ ఎక్కడ ఉంటుంది? మలావి లేక్ ఏ దేశాల్లో ఉంది చెప్పు? మలావిలో ఉంది సార్. దానికి నార్త్లో టాంజానియా, కింద మొజాంబిక్ ఉన్నాయి. మొజాంబిక్ దేశాలని. మరి విక్టోరియా సరస్ ఎక్కడ ఉంది? విక్టోరియా సరస్సు ఉగాండా, కెన్యా, టాంజానియా దేశాల్లో ఉంటుంది. మరి ప్రపంచంలో అతిపెద్ద సరస్సు క్యాస్పియన్ కదా. క్యాస్పియన్ సీ ఎన్ని దేశాల్లో ఉంటుంది? నార్త్లో రష్యా, అలాగే కజకిస్తాన్, సౌత్లో ఇరాన్, అలాగే వెస్ట్లో అజర్బైజాన్, ఈస్ట్లో తుర్క్మెనిస్తాన్. అలా మొత్తం ఎన్ని దేశాల్లో ఉంటుంది క్యాస్పియన్ లేక్? 5 కంట్రీస్లో ఉంటుంది. 5 కంట్రీస్లో ఉంటుంది. అదే టాంగానికా లేక్ అయితే ఎన్ని దేశాల్లో ఉంది? 4 సార్. 4 కంట్రీస్లో ఉంటుంది. టిటికాకా సరస్సు ఎక్కడ ఉంది? పెరు మరియు బొలీవియాలో ఉంటుంది సార్. పెరు మరియు బొలీవియా. సో ఇక్కడ గ్రేట్ లేక్స్ అని వేటిని అంటారు? సుపీరియర్, హురాన్, ఈరీ, వంటారియో, మిచిగాన్. ఈ 5 లేక్స్ ని గ్రేట్ లేక్స్ అంటారు. ఏ కాంటినెంట్లో ఉంటాయి అవి? కెనడా మరియు అమెరికా. చూపి ఎక్కడ ఉంటాయో. సుపీరియర్, హురాన్, ఈరీ, వంటారియో. మిచిగాన్ మాత్రం అమెరికాలో ఉంటుంది సార్. ఓకే. సో గ్రేట్ సాల్ట్ లేక్ ఎక్కడ ఉంది? ఇక్కడ. గ్రేట్ సాల్ట్ లేక్ అమెరికాలో ఉంటుంది సార్. అతబాష్కా లేక్ ఎక్కడ ఉంది? అతబాస్కా లేక్ కెనడా. విన్పిగ్ లేక్ ఎక్కడ? వినిపిగ్ కూడా కెనడాలోనే ఉంటుంది సార్. లడోగా లేక్ ఎక్కడ ఉంది? యూరోప్లో ఉంటుంది సార్. బ్లాక్ సీ ఎక్కడ ఉంది చూపి. క్యాస్పియన్ సీ ఎక్కడ? మెడిటేరియన్ సీ ఎక్కడ? రెడ్ సీ ఎక్కడ? స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడ? హార్మోస్. ఇదే స్టేట్ ఇది? బాబెల్ మాండబ్ స్టేట్. ఇదే స్టేట్? హార్మోజ్ స్టేట్. హార్మోజ్ స్టేట్ ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది? ఇటు పక్కన పర్షియన్ గల్ఫ్ ఉంటుంది, ఇటు పక్కన ఓమన్ గల్ఫ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కదా. ఈ పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉండే దేశాలని గల్ఫ్ కంట్రీస్ అని పిలుస్తారు. ఆ గల్ఫ్ కంట్రీసే మనకి ఇరాన్ ఉంటుంది, ఇక్కడ ఇరాక్ ఉంటుంది, ఇక్కడ సౌదీ అరేబియా ఉంది, ఓమన్ ఉంది, యుఏఈ ఉంది, ఖతార్, బహ్రెయిన్, కువైట్. చాలా 8 దేశాలని గల్ఫ్ కంట్రీస్ అని పిలుస్తారు. ఓకేనా?